ఇంగ్లాండు దేశాన్ని రెండవ చార్లెస్ మహారాజు పరిపాలిస్తున్నటువంటి రోజుల ఆ సమయంలోనే దురదృష్టవశాత్తు ఆయనకు కాలము కలిసి రాక 1655వ సంవత్సరములో ఆయన రాజ్య బహిష్కరణకు గురి అవుతూ ఉన్నాడు. అంటే రాజ్యము నుంచి వెళ్ళగొట్టబడ్డాడనమాట. ఆ సమయంలో ఆయన కొలోనులో ఆశ్రయం పొందుతూ ఉన్నాడు. అక్కడ నివసించేటువంటి ఆ గడ్డు రోజులలోనే ఆయన ఒక చిన్న బంగారు పళ్ళాన్ని తన వద్ద దాచుకున్నాడు. ప్రతి మనిషికి కూడా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. కొన్ని వస్తువులు ఎవరో బహూకరించినవో లేక ఏదో సందర్భంలో వచ్చినటువంటివో మొత్తానికి మనము చాలా అపురూపంగా దాచుకుంటూ ఉంటాము. అలాగే ఈ రెండవ చార్లెస్ మహారాజు కూడా ఒక చిన్న బంగారు పళ్ళాన్ని తన దగ్గర చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉన్నాడు. అయితే కాలం కలిసి రాలేదు. దురదృష్టవశాత్తు ఆ పళ్ళాన్ని ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు. ఆయన బాధ అంతా ఎంత కాదు. అదే రాజుగా ఉన్నప్పుడంటే ఏదో వేగుల వారిని పంపించు, సైనికులను పంపించు, దాన్ని వెతుక్కు రావచ్చు. మరి ఇప్పుడు పదవి లేదు, రాజ్యము లేదు. తనకు అత్యంత ప్రియమైనటువంటి ఆ పళ్ళెరము దొంగిలించబడింది. మనోవేదనకు గురి అవుతూ ఉన్నాడు. ఆ సమయంలోనే ఆయన అక్కడ పునీత పాదువాపుర అంతోని వారిని వారి అద్భుతాలను గురించి వాళ్ళు వీళ్ళు చెప్పడము విన్నాడు. కాకపోతే వచ్చినటువంటి చిక్కల్ల ఏమిటి అంటే ఆయన ప్రొటెస్టాంట్, అంటే కథోలికేతర శాఖలకు చెందినటువంటి వాడు. వాళ్ళు పునీతులలో పెద్దగా నమ్మకం ఉంచరు. పునీతులను ప్రార్థించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పుకోవాలి. కాబట్టి తనకు అలవాటు లేదు. ఆ పునీతులను నమ్మేటువంటి విశ్వాసము ఆ ప్రొటెస్టాంటు శాఖలో లేదు. కానీ ఏం చెయ్యాలి అన్నటువంటి ఆలోచన కలిగింది. మరి తాను ఇప్పటి వరకు నమ్మలేదు కాబట్టి సరే వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి పోగొట్టుకున్నటువంటి వస్తువులో పునీత అంతోని వారిని ప్రార్థన చేస్తే దొరుకుతాయి అన్నటువంటి నమ్మకము తనలో ఉన్నప్పటికీ కూడా మరి తన విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేస్తే ముందు ఆయన నా ప్రార్థన ఆలకిస్తారా లేదా? నువ్వు ప్రొటెస్టెంట్వి కదా, నీ ప్రార్థన నేనెందుకు ఆలకిస్తాను అంటే మరి లేనిపోని బాధ. అందుకని ఆయనకి ఏం చేయాలో తోచలేదు. కానీ విశ్వాసం ఉంది. ఖచ్చితంగా అంతోని వారు చేస్తారు అన్నటువంటి తాను విన్నటువంటి దాన్ని బట్టి తనలో అయితే నమ్మకమో విశ్వాసమో బాగా బలపడింది. అందుకే తనలో ఉన్నటువంటి ఆ సందేహాన్ని పూర్తిగా తీసివేయను లేడు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులలో చక్కటి ఆలోచన ఆయన మనస్సులో మెరుపులా మెదిలింది. అదేమిటి అంటే ఆ దగ్గరలోనే ఉన్నటువంటి పునీత ఫ్రాన్సిస్ వారి మఠాలయానికి తన సేవకుడిని పంపించి, ఇదిగో ఇలా రాజుగారు మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నారు, తన బంగారు పళ్ళెం పోయింది, అది దొరికేటట్లుగా ప్రార్థనలు చేయమని మిమ్మల్ని మనవి చేయమని నన్ను పంపించారని చెప్పమని ఆ సేవకుడిని పంపిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మఠములో ఉన్న గురువులు ఆయన ఉద్దేశ్యము కోసం పునీత అంతోని వారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. 4-5 రోజులు గడిచిన తర్వాత ఆ మఠములో ఉన్నటువంటి కొంచెం బాగా పేరు ఉన్నటువంటి ఫాదర్ వెర్నర్ బుర్చి గారు ఆ దేవాలయానికి అటు వస్తూ ఉన్నారు. దేవాలయం మీదుగా మఠాలయానికి వెళుతూ ఉన్నారు. దేవాలయాన్ని సమీపించడానికి ముందే కొద్ది దూరంలోనే ఒక మనిషి తన వెనకాల రావడం గమనించారు. మరి ఆ మనిషి అయితే ఈయన నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు కాబట్టి తనను దాటుకొనన్నా వెళ్ళాలి, లేకపోతే తనకు దూరంగా అన్నా ఉండాలి. కానీ వచ్చే విధానం గమనిస్తే ఈ ఫాదర్ గారు నడిస్తే నడుస్తున్నాడు, ఆగితే ఆగుతున్నాడు, ఆగి వెనక్కి తిరిగి చూస్తూ అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఫాదర్ గారికి అర్థం కాలేదు, ఈ మనిషి ఏంటి ఎలా తచ్చాడుతున్నాడు? ఏదో నేరం చేసినటువంటి మనిషి, తప్పు చేసినటువంటి మనిషి అటు ఇటు తచ్చాడినట్లుగా కనిపిస్తూ ఉన్నాడు.
అందుకే ఫాదర్ గారు ఏం చేశారంటే ఆయన తనను గమనించకుండా ఉండేటట్లుగా ఆయన్ని గమనించడం మొదలుపెట్టి కొంచెం ముందుకు సాగారు. కానీ ఆయనకు తెలుసు ఫాదర్ గారు ఖచ్చితంగా తనను గమనిస్తున్నారని అర్థమైపోయింది. ఆ టైంలో ఫాదర్ గారు గమనించేటప్పుడు ఒక చిన్న గుంతలాగా ఉన్నటువంటి ఆ చోటు దగ్గర అటు ఇటు తచ్చాడాడు కాసేపు. ఈ ఫాదర్ గారికి అర్థం కాలేదు అక్కడ ఏం చేస్తున్నాడు, అక్కడ ఎందుకు తచ్చాడుతున్నాడు అని చెప్పి. కానీ ఫాదర్ గారు జాగ్రత్తగా గమనిస్తూ కాస్త ముందుకు సాగినట్లుగా వెళ్ళేసరికి ఆ తచ్చాడేటువంటి మనిషి వచ్చే ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ మామూలుగా పాప సంకీర్తనానికి కొన్ని చిన్న గదుల్లాగా ఉంటే దేవాలయంలో ఆ పాప సంకీర్తనానికి వెళ్ళాడు. ఈ ఫాదర్ వెర్నర్ బుచ్ గారికి మరి కొంచెం వింతగా అనిపించింది. అందుకనే వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళి అసలు అక్కడ ఏం చేశాడు అని చెప్పి ఆయన తచ్చాడినటువంటి ప్రాంతంలో అటు ఇటు వెతికారు. అక్కడ ఒక చిన్న గొయ్యి కనపడింది. ఆ గోతిలో మెలమెల మెరుస్తూ చిన్న బంగారు పళ్ళెం కనిపించింది. మరి అంతకుముందే రాజుగారు కబురు పెట్టి ఆ మఠంలో ఉన్నటువంటి గురువులను ప్రార్థించమని అడిగారు కాబట్టి తనకి విషయం అర్థమైంది. కానీ దాన్ని ఆయన అంటుకోదలుచుకోలేదు. అందుకని ఏం చేశారు, ఆ మఠానికి అధిపతి అయినటువంటి గురువు గారికి అంటే ఫాదర్ థామస్ మార్టిన్ గారిని పిలిపించారు. ఎప్పుడైతే ఫాదర్ థామస్ మార్టిన్ గారు వచ్చారో బ్రదర్లతో పాటు వచ్చినప్పుడు చూపించారు. వెంటనే ఆ థామస్ మార్టిన్ గారు ఆ పళ్ళెరాన్ని తీసి తన సెమినేరియన్స్ అంటే బ్రదర్ గారులకు ఇచ్చి రాజుగారికి అందచేయమని చెబుతూ ఉన్నారు. దాన్ని చూచినటువంటి రాజుగారి ఆనందానికి అవధులు లేవు. చాలా సంబరపడిపోయాడు. ఎగిరి గంతేసినంత పని చేస్తూ ఉన్నాడు. ఆ సంతోషించే పునీతత్వాన్ని వారు తనకు సహాయం చేశారు ఈ గురువుల ప్రార్థన ద్వారా అని చెప్పి సంతోషముతో ఆయన గబగబా పెన్ను పేపర్ తీసుకుని ఈ అద్భుతాన్ని ఒక పేపర్ మీద రాసి కింద తన సంతకం పెట్టి తన సేవకులకు ఇచ్చి ఇది అంతటా కూడా ఇప్పుడు తిరిగి తాను రాజ్యాధిపతి అయినప్పుడు కూడాను అంతటా ఈ అద్భుతాన్ని ప్రజలందరికీ తెలిసేటట్లు తను రాజైనా కాకపోయినా పర్వాలేదు కానీ జరిగినటువంటి అద్భుతం ఇది కాబట్టి అందరికీ తెలిసేటట్లు మీరు ఇదిగో నా సంతకముతో అధికారపూర్వకంగా మీరు ప్రకటించండి అని చెప్పి తన సేవకులను ఆయన పంపిస్తూ ఉన్నారు. ఈ సంఘటన మనకు రెండు ముఖ్యమైనటువంటి విషయాలను నేర్పుతూ ఉంటుంది. మొట్టమొదటిది ఏమిటి అంటే పునీతుల ద్వారా దేవుని ఎడల నమ్మకము, పునీతులలో నమ్మకము, పునీతుల సంబంధ ప్రయోజనాన్ని విశ్వసిస్తున్నాను అని మనము విశ్వాస సంగ్రహంలో చెబుతూ ఉంటాము. కాబట్టి ఈ నమ్మకము మనము పునీతుల ద్వారా పునీతులతో కలిసి దేవుడికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు అన్నటువంటి నమ్మకం మనకు ఉండాలి. అలా ప్రార్థన చేస్తే దేవుడు వింటారు. ఎందుకు వింటారు అంటే కేవలము మనల్ని మాత్రమే కాదు కానీ మన ప్రక్కన పునీతులు ఉంటున్నారు, మన ఇద్దరం కనపడుతూ ఉంటాము. దేవుని మనసు మెత్తబడడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా చేయాలి అనేటువంటి ఆలోచన అక్కడ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నమ్మకం కలిగి ఉండాలి. రెండవది ఇతరులను ప్రార్థించమని కోరాలి. మనలో ఉండేటువంటి లోపాలు, మనలో ఉండేటువంటి బలహీనతలు కొన్నిసార్లు మనకు నేను ప్రార్థన చేయలేను, నా ప్రార్థన దేవుడు అంగీకరించడు అనేటువంటి అపరాధ భావం ఉండవచ్చు. అపరాధ భావాన్ని తొలగించుకోలేకపోవచ్చు. కానీ ఆ అపరాధ భావం ఉండకూడదు. పశ్చాత్తాప హృదయంతో భగవంతుడిని ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఇంకా ఎక్కువగా ఆలకిస్తారు. అయినా నీలో అపరాధ భావం పోలేదు. ఆ తప్పు చేశాను, నేను తప్పుడు మనిషిని కాబట్టి నా ప్రార్థన దేవుడు ఆలకించడం అనేటువంటి భయం ఉండవచ్చు. అలాంటి పరిస్థితులలో ఇదిగో ఈ రాజుగారు చేసినట్లు వేరే వాళ్ళని మన కోసం ప్రార్థించమని అడగాలి. వేరే వాళ్ళని మన కోసం ప్రార్థన చేయమని అడగాలి. చాలామందిని అడుగుతూ ఉంటారు. గురువులను, మఠవాసులను అడుగుతూ ఉంటారు. ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళను కూడా అడుగుతూ ఉంటారు. మా కోసం ప్రార్థన చేయండి, మా ఉద్దేశం కోసం ప్రార్థన చేయండి అని. అది చాలా మంచి అలవాటు. ఎవరికైనా అలవాటు లేకపోతే ఎప్పటి నుంచి అయినా సరే అలవాటు చేసుకోండి. మన కోసము ఎవరైనా ప్రార్థన చేస్తే
దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తారు. ఎందుకు అంటే అక్కడ సోదర ప్రేమ కనిపిస్తుంది. ఆ ప్రార్థన చేసేటువంటి వ్యక్తి తన కోసం కాదు, తన పొరుగువాడి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సోదర ప్రేమ, పొరుగువాడి కోసం ప్రేమ చూపిస్తూ చేసేటువంటి ఆ ప్రార్థన మనము స్వయముగా చేసేటువంటి ప్రార్థన కంటే రెట్టింపు శక్తిని కలిగి ఉంటుంది. అందుకే దేవుడు ఆ ప్రేమను చూసి ఖచ్చితంగా ఆ ప్రార్థనను ఆలకిస్తూ ఉంటారు. అందుకే మనము ఇతరులను మనలను ప్రార్థించమని అడుగుతూ ఉండాలి. రెండవది, ఇతరుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఇప్పటి వరకు అనుకున్నట్లు కొంతమంది మనల్ని అడగవచ్చు, కొంతమంది అడగకనో పోవచ్చు. వాళ్ళు అడిగారా లేదా అనేటువంటిది అక్కడ ముఖ్యం కాదు. అడిగినా అడగకపోయినా వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సినటువంటి ఆవశ్యకత మనకు ఉంటుంది. మనము మత్తయి సువార్త 15వ అధ్యాయము 23వ వచనములో గమనించినట్లయితే శిష్యులు ప్రభువుతో చెప్పినటువంటి మాటలు, ఈమె మన వెంటబడి అరచుచున్నది, ఈమెను పంపివేయుడు. కననీయ స్త్రీ తన కుమార్తెకు దయ్యం పడితే స్వస్థత కోసం ప్రభువు దగ్గరకు వస్తూ ఉంటుంది. కానీ ప్రభువేమో ఆ ప్రార్థన ఆలకించడం లేదు, ఆమెను అసలు పట్టించుకోవడం లేదు, వెళ్ళిపోతూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితులలో ప్రభువు ఆగి ఆమెను గురించి పట్టించుకునేటట్లుగా ఎవరు చేశారు అంటే శిష్యులు. వాళ్ళు అన్నటువంటి మాటలు ఖచ్చితంగా మీకు సహాయం చేయండి అనేటువంటి భావము స్ఫురించకపోయినా సహాయం పంపివేయండి అంటే దాని అర్థం ఏంటి? ఆమె కావలసింది ఏదో ఇచ్చి పంపించేయండి అని చెప్పి అర్థం. ఆమె అవసరాన్ని తీర్చి పంపించేయండి అని చెప్పి భావన. ప్రదాక వెంటబడి వస్తుంది, ప్రేమతో చేసినా ఎలా చేసినా కానీ ఏమి అవసరాన్ని తీర్చండి అని అక్కడ శిష్యులు జోక్యం చేసుకుని ప్రభువుని అడుగుతూ ఉన్నారు. ఆ తర్వాత సంభాషణ చివరి వరకు మనం గమనిస్తే 15వ అధ్యాయంలోనే 28వ వచనంలో యేసు అంటూ ఉన్నారు, అమ్మ నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరనగాక. ఆమె విశ్వాసం ఎప్పుడు బయలుపడింది? ప్రభువు దృష్టిని ఆమె మీదకి మళ్లించినప్పుడు. ఆ మళ్లించడం ఎవరు చేశారు? శిష్యులు చేశారు. ఆమె ఏమన్నా శిష్యుల్ని అడిగిందా, బాబు నా కోసం రికమెండేషన్ చేయండి అని? అడగల. కానీ ఆమె వెంటబడి వస్తూ ఉంది. వాళ్లకు అర్థమైంది ఆమెకు ఏదో బాధలో ఉంది, తన కుమార్తె కోసం అడుగుతూ ఉంటుంది. ప్రభువు సహాయం చేయగలరు, ఎన్నో చోట్ల చేశారు, కాబట్టి ఈమెకు కూడా సహాయం చేయొచ్చు. అందుకని ప్రభు ఆమెకు సహాయం చేయండి అంటే మళ్ళీ ప్రభువు కోపం వస్తుందేమో అనే భయం వీళ్ళకి. అందుకనే డొంక తిరుగుడుగా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఈమెను పంపివేయడం అని వెంటబడి అరుస్తూ ఉంటుంది కాబట్టి పంపేయండి. పంపేయాలి అంటే ఆమెకు కావాల్సింది ఇచ్చి పంపాలి. కాబట్టి అక్కడ చాలా తెలివిగా శిష్యులు ప్రభువుని అర్థిస్తూ ఉన్నారు. మనం చేయాల్సినటువంటిది కూడా అదే. అడగకపోయినా ఆమె కోసం ప్రభువుని ఎలా వాళ్ళు ప్రార్థించారో, మనల్ని ఎవరు అడగకపోయినా ఇతరుల అవసరాలు మనకు అంటబడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేవుడు వారికి సహాయం చేసేటట్లు చేయాలి. అలా చేస్తే రెండు ప్రయోజనాలు. ఒకటేమో దేవుడు మన అవసరాలను కూడా గుర్తిస్తారు. మనము ఎవరి కోసం ప్రార్థన చేస్తామో వాళ్ళ అవసరాలను గుర్తించి వాళ్ళకు సహాయం చేస్తారు. ఎందుకంటే దాంట్లో ఎందాక అనుకున్నాము సోదర ప్రేమ ఉంది అని. రెండవది, నువ్వు వేరే వాళ్ళ కోసం తపన పడుతూ ఉన్నావు, నీ కోసం కాదు. కాబట్టి నీకేమైనా అవసరం అంటే దేవుడు ఖచ్చితంగా దాన్ని కూడా తీరుస్తూ ఉంటారు. ద్విప్రయోజనము ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇతరుల కోసం ప్రార్థన చేసేటువంటి సమయంలో మనం లైన్ ప్రకారం కొంచెం గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తులంటే ఆ అలవాటు కావాలి అంటే కొంచెం ఒక్కొక్కడుగు ముందుకేయాలి కదా. ఆ ఒక్కొక్కడుగు ముందుకేసేటువంటి నేపథ్యంలో మొట్టమొదటిగా కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించండి. మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు, తల్లి కానీ, తండ్రి కానీ, పిల్లలే కానీ, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, ఒక్కొక్కరి కోసం ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థన చేసేటువంటి అలవాటు చేసుకోండి. కాబట్టి మొట్టమొదటగా కుటుంబ సభ్యుల కోసం. రెండవదిగా అనాదరణ చేయబడినటువంటి వాళ్ళ కోసం. అంటే అందరూ ఉండి ఏమీ లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరు పట్టించుకోనటువంటి వాళ్ళు ముసలి వాళ్ళే కావచ్చు, లేక ఇంకా ఎవరన్నా కావచ్చు. కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్కజెల్లెండరు అందరూ ఉంటారు. కన్న బిడ్డలు ఉంటారు. వాళ్ళు వదిలేసినటువంటి సందర్భాలు చాలానే ఉంటూ ఉంటాయి. అందుకే కదా మనకు ఈ వృద్ధుల ఆశ్రయాలు చాలా ఉంటూ ఉన్నాయి. వాటి అవసరం ఏమొస్తూ ఉంటుంది?
అలాగే ఈ అనాథుల ఆశ్రమాలు కూడా చాలానే ఉన్నాయి. వాళ్ళలో ఉండే వాళ్ళందరూ అనాథుల కాదు, అమ్మా నాన్నలు ఉన్నోళ్ళే, తోడబుట్టిన వాళ్ళు ఉన్నోళ్ళే. మరి వీళ్ళందరూ ఎందుకు అలా అయిపోతూ ఉన్నారంటే అనాదరణ చేయబడుతూ ఉన్నారు. అందరూ ఉండి ఎవరూ లేనటువంటి వాళ్ళలా ఉంటూ ఉన్నారు. వాళ్ళు ఎంతటి రంపపు కోత అనుభవిస్తారో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమవుతుంది. వాళ్ళతో సహవాసం చేస్తేనే అర్థమవుతూ ఉంటుంది. అందుకే నేను వికలాంగుల శరణాలయంలో మా తండ్రికి వారి వద్ద ఉంటూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ పిల్లలు పడేటువంటి మానసిక వేదన నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి ఆ బాధ ఏంటో అర్థమవుతూ ఉంటుంది. తల్లిదండ్రులు ఉండి లేనటువంటి వాళ్ళలాగా వాళ్ళని అలా వదిలివేసినప్పుడు, పట్టించుకోనప్పుడు, వాళ్ళు తిట్టేటువంటి తిట్లు వింటూ ఉన్నప్పుడు వాళ్ళ మనసు ఎంతగా ఆక్రోషించేదో మనకు కళ్ళకు కట్టినట్లుగా తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా బిడ్డలు వదిలేసి ఒంటరిగా ముసలి వాళ్ళని ఇంట్లో వదిలేస్తూ ఉంటారు, లేదా అన్నదమ్ములు అవసరం వచ్చినప్పుడు ఎవరో పట్టించుకోకుండా వదిలివేస్తూ ఉంటారు. అలా ఏకాకులుగా మిగిలిపోయినటువంటి వాళ్ళు, అనాథరులుగా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళ కోసం కూడా మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అలాగే మూడవ వర్గం, నిజంగా అనాథులు ఉంటారు, ఎవరూ లేనటువంటి వాళ్ళు ఉంటారు. ఏదో ఒక ఆశ్రయంలోనో ఆశ్రమంలోనో వాళ్ళు ఆశ్రయం పొందుతూ జీవిస్తూ ఉంటారు. కొన్నిసార్లు 10 మంది కాకుల్లా పొడుస్తూ ఉంటారు. దిక్కు దివాణం లేనివాడివి, లేని దానివి అన్నట్లుగా. నీకెవరు దిక్కు మొక్కు లేరు, నేనేం చేసినా పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్పి సవాళ్ళు విసిరే సందర్భాలు ఉంటాయి. ఇలా రకరకాల మాటలతో వేధించేటువంటి వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ మనస్సులు ఎంతగా రంపపు కోత అనుభవిస్తూ ఉంటాయో వాళ్లతో సరిగా మాట్లాడినటువంటి వాళ్ళకి, వాళ్ళతో సహవాసం చేసేటువంటి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళ కోసము, దిక్కు దివాణము లేనటువంటి వాళ్ళు అనాథల కోసము మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అలా చేసినట్లయితే దేవుడు మనం చేసేటువంటి ఆ ప్రార్థన సోదర ప్రేమతో కూడుకున్నటువంటిది కాబట్టి ఖచ్చితంగా ఆలకిస్తారు, వాళ్ళందరికీ సహాయం చేస్తారు. తత్ఫలితంగా ఇందాక అనుకున్నట్లు మనకు కూడా సహాయం చేస్తారు. కాబట్టి ఈరోజున పాదువాపుర అంతోని వారిని మనము జ్ఞాపకం చేసుకునేటువంటి సమయంలో మరి అంతోని వారి స్ఫూర్తిని మనము తీసుకొని ఏ విధముగా అంతోని వారి సహాయం చేస్తూ ఉన్నారు, వీళ్ళందరి కోసము నమ్మకముతో మనము కూడా అంతోని వారి ద్వారా ప్రార్థన చేయడానికి మంచి మనస్సును, కావలసినటువంటి జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించమని అదే పునీతుని ద్వారా భగవంతుడిని ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.